హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్, పాకిస్తాన్, చైనా అణ్వాయుధాల గురించి అమెరికా చాలా ఆందోళనలో ఉంది. ఆసియాలో అణ్వాయుధ పోటీ తగ్గాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారు. దీనికోసం ఆయన రష్యా, చైనాతో పాటు భారత్, పాకిస్తాన్ వంటి దేశాలతో చర్చలు జరపాలనుకుంటున్నారు. ట్రంప్ మరోసారి అణ్వాయుధాల తగ్గింపుపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కానీ ట్రంప్ ఉద్దేశం గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా, రష్యా వంటి పెద్ద దేశాలు ఆయుధాలను తగ్గించుకున్నప్పుడు చైనా, భారత్, పాక్ నుంచి దీనిని ఆశించడం వ్యర్థమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో అమెరికా ఎందుకు ఇంత ఆందోళన చెందుతోందో ఇప్పుడు తెలుసుకుందాం. భారత్, పాక్ వంటి దక్షిణాసియా దేశాల్లో అణ్వాయుధాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. అదే సమయంలో 3 అణుశక్తి కలిగిన దేశాలలో ఒకటైన చైనా తన అణుశక్తిని వేగంగా పెంచుకుంటోంది. దీనిపై ఆందోళన చెందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణ్వాయుధాలను తగ్గించడంపై రష్యా, చైనాలతో మళ్లీ చర్చలు ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పారు. పథకంలో చేర్చబడతాయని ఆయన ఆశిస్తున్నారు. వాస్తవానికి గత వారం నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో జరిగిన సమావేశంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ రష్యా, అమెరికా ప్రపంచంలోనే అత్యధిక అణ్వాయుధాలను కలిగి ఉన్నాయని అన్నారు. చైనా అమెరికాను సమం చేస్తుందని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవీ కాలంలో చైనాతో అణ్వాయుధ తగ్గింపు ప్రణాళికపై చర్చలు జరపడంలో విఫలమయ్యారు. స్వీడిష్ థింక్ ట్యాంక్ SIPRI 2024 నివేదిక ప్రకారం 9 అణ్వాయుధాలు అధికంగా ఉన్న దేశాలు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాక్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ కాగా ఈ దేశాలు తమ అణ్వాయుధ నిల్వలను నిరంతరం ఆధునీకరిస్తున్నాయి. ఈ 9 దేశాలు కలిగి ఉన్న మొత్తం అణ్వాయుధాల సంఖ్య 2023లో 12,512 నుంచి సుమారు 12,121కి తగ్గింది. నివేదిక ప్రకారం భారతదేశంలో 172 అణ్వాయుధ వార్ హెడ్లు ఉండగా పాకిస్తాన్ వద్ద 170 అణ్వాయుధాలు ఉన్నాయి. అంటే పాక్ కంటే భారత్లోనే అణ్వాయుధాలు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది. భారతదేశాన్ని ఎదుర్కోవడానికి పాకిస్తాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోంది. అదే సమయంలో భారత్ దీర్ఘశ్రేణి ఆయుధాలను అంటే చైనా వరకు మోహరించడంపై దృష్టి సారిస్తోంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద అణుశక్తి అయిన చైనాలో అణ్వాయుధాల సంఖ్య 410 వార్ హెడ్ల నుంచి 500కు అంటే 22% పెరిగింది. 2030 నాటికి చైనా వద్ద 1000 అణ్వాయుధాలు ఉంటాయని అమెరికా రక్షణ శాఖ అంచనా వేస్తోంది. సిప్రి నివేదిక ప్రకారం ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధ నిల్వల్లో 90% రష్యా, అమెరికా వద్దే ఉన్నాయి. రష్యా, అమెరికా మొత్తంగా తమ నిల్వల నుంచి దాదాపు 2,500 వాడుకలో లేని అణ్వాయుధాలను తొలగించాయి. వాటిని నెమ్మదిగా నాశనం చేస్తున్నారు. 1986లో ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య 70,000గా ఉండగా ఇప్పుడు అది తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల వల్ల ఏర్పడే ఉద్రిక్తతలకు తగ్గించడానికి ప్రయత్నించడం రిపబ్లికన్ పార్టీ సంప్రదాయమని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే ఇటీవల సమావేశం సందర్భంగా అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.